దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. మనల్ని బట్టి దేవునికి సంతోషము కలగాలంటే అబ్రహాము వలె విగ్రహారాధనని విడిచిపెట్టాలి. రెండవది రూతు వలె మోయాబును విడిచిపెట్టాలి. మూడవది ఎస్తేరు వలె లోక అలంకరణ లోక భోగాలను విడిచిపెట్టాలి. నాలుగవది దానియేలు వలె శపితమైన ఆహారాన్ని విడిచిపెట్టాలి. ఐదవది దావీదు వలె చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. యాకోబు వలె దేవుని యొక్క పాద సన్నిధిలో మనం చేసిన తప్పిదమును బట్టి పశ్చాత్తాప హృదయముతో ప్రార్థించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. వీరందరిని బట్టి దేవుడు సంతోషించాడు. ఈనాడు నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు సంతోషించాలంటే మనలో ఉన్న శపితమైన వాటిని, విగ్రహ సంబంధమైన కార్యాలని, వేషధారణతో కూడిన కార్యాలను విడిచిపెట్టాలి. శపితమైన వాటికి దూరముగా ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.